హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వీడియోస్. హోలీ పాడ్యమి రోజు నది దీపం వదిలినాక ఆ దీపాలను ఏం చేయాలి, పసుపు గణపతిని ఎలా కదపాలి, అవి ఏం చేయాలి అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాండి. ఇలా దీపాలన్నీ వెలిగించుకొని దామోదరుని పూజ చేసుకోవాలండి. పూజ చేసుకున్నాక ఈ దీపాలన్నీ కొండెక్కినాక ఇప్పుడు అవి ఏం చేయాలో చూపిస్తున్నాండి. దీపాలు కూడా బాగా ఆహుతై కొండెక్కితే చాలా మంచిదండి. దీపాలన్నీ ఇలా కొండెక్కినాక నేను ఏం చేయాలో చూపిస్తున్నాండి. ముందుగా ప్రసాదాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ప్రసాదాలు మనం తినొచ్చు, లేదంటే పండది గోవుకు పెట్టినా మంచిదేనండి. వడపప్పు పానకం చలివిడి పెట్టినాం కదా, ఆ ప్రసాదాలు తినడం వల్ల కడుపు చలవ చేస్తుందండి. మనకు కూడా చాలా మంచిదండి, అవి తినొచ్చు. తర్వాత ఇలా కొబ్బరి చిప్పను ఒకసారి కదిలించి తీస్తున్నానండి. మీరు ఇవి పారే నదులైనా చెరువులైనా ఎక్కడైనా వేయచ్చండి. లేదంటే ఈ నీటినే మనం గంగా నదిగా భావించినాం కాబట్టి అందులోనే కలపొచ్చండి. ఈ ఒత్తులు కలిపినాక పసుపు గణపతిని కూడా ఈ నీటిలోనే నిమజ్జనం చేస్తున్నాండి. ఈ నీటి దీపాలు తీసి ఒత్తులు మాత్రం ఇందులో కలుపుతున్నాండి. ఆహుతి అయితే ఒత్తులు చాలా మంచిది. ఇలా పూర్తిగా కాలితే ఇంకా చాలా మంచిదండి. ఈ భస్మాన్ని మనం నుదుటిగా పెట్టుకునే పిల్లలకు కూడా నుదుటిన బొట్టులాగా పెడితే మంచిది. అలా పెట్టుకోవడం ఇష్టం లేదనుకుంటే ఇలా ఈ నీటిలోనే అంతా కలిపేసుకోవచ్చండి. బేసిన్ గిన్నెని తీయాలండి. ఈ నీరు ఎవ్వరు తొక్కని ప్లేస్ లో పోయాలండి. ఏదన్నా చెట్టు మొదల్లో వేస్తే మంచిదండి. మీకు పూల మొక్కలు ఉంటే ఆ మొక్కలకైనా కొంచెం కొంచెం గంటల్లో కూడా వేసుకోవచ్చండి. ఇవి తీసినాక పూలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. అలాగే నేను కార్తీక దామోదరుని పూజ చేస్తున్నాను కదండి, ఆ దామోదరుని కూడా ఏం చేయాలో చూపిస్తున్నాండి. మీరు ఇదే నీటిలో అయినా కలుపుకోవచ్చు, లేదంటే మనం తులసి చెట్టు మొదట్లో నుండే తీసినాం కాబట్టి అదే మొదట్లో ఉంచేసుకొని నీళ్లు పోస్తే రోజు కొంచెం కొంచెంగా పోస్తుంటాం కదండి, అలా అయినా కరిగిపోతుంది ఆ దామోదరుడు. లేదంటే కొంచెం ఎక్కువ నీళ్ళు ఇప్పుడే పోసేసినా కూడా కరిగిపోతుందండి. ఈ విధంగా కార్తీక దామోదరుని ఆ తులసి మొదట్లో ఉంచేస్తే కరిగిపోతుందండి. ఏం ప్రాబ్లం అయితే లేదు. మనం ఎక్కడి నుండి తీసామో మళ్ళీ అందులోనే నిమజ్జనం చేసాము. అలాగే ఆ పూలు కూడా ఎవరి తొక్కని ప్లేస్లో వేయాలండి. పారే నదిలో కానీ బావిలో కానీ ఎక్కడైనా వేయచ్చు. మీకు ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంటే వేయండి, లేదంటే అన్నీ ఒక కవర్లో పెట్టుకొని ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు అక్కడైనా వేయచ్చండి. నీటిని మటుకు తొక్కనే ప్లేస్లో వేయాలండి. అలాగే ముగ్గును కూడా అంతా తుడిచేయాలి. పిల్లలు అలా తొక్కితే మంచిది కాదండి. ఇలా ముగ్గంతా తుడిచినాక కొంచెం నీళ్లు చల్లి ఆ పసుపునంతా కూడా ఒక్కసారి కడిగేసుకోవాలండి. నేను తులసి మొక్కను తీసి యథా ప్లేస్ లో పెట్టానండి. మీరు కావాలంటే ఆ రోజంతా అయినా అలా ఉంచుకొని తర్వాత రోజైనా తీయొచ్చండి. నేనైతే ఈ రోజే తీసేసాను. ఇలా తీసేసుకొని పీటను కూడా అంత శుభ్రంగా ముగ్గంతా తీసి పీటను కూడా కదిలించి ఆ పీట కింద ముగ్గును కూడా తీసేసానండి. ఈ విధంగా పోలి పాడ్యమి పూజ చేసినాక దీపాలని ఈ విధంగా కదిలించాలండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. హోలీ పాడ్యమి రోజు పూజ ఎలా చేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కథకు కూడా సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.